సమస్య నుండి పారిపోవడం అందరికి ఇష్టమే, కానీ సమస్యను ఎదుర్కొంటేనే కదా నువ్వు యోధుడివి, వీరుడు అని. ప్రతి సమస్యను వచ్చినప్పుడు ప్రతిదానికి ఇబ్బంది పడకుండా దాన్ని ఫేస్ చేయండి. ఆ సమస్యను మీరు ముందుకెళ్ళి నిలబడండి. నేనున్నాను, ఆ సమస్యను నేను తీస్తాను. అప్పుడు ఆ సమస్య మీ నుంచి భయపడి పారిపోతుంది. చాలా సమస్యలకు కారణం ఏంటి అంటే సమస్య దగ్గరికి పోకుండా పారిపోవడమే. అదే కారణం. దాన్ని పోయి ఫేస్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు చాలా పోతుంది. నేను చాలా మందిని చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నా అంటే ఒక 20 lakhsకు 30 lakhsకు 40 lakhsకు వీళ్ళు చచ్చిపోవాలనుకుంటున్నారు. చాలామంది నా దగ్గరికి వస్తే అడుగుతుంటారు, కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఇలా చచ్చిపోవాలి అంటుంటారు, నాకు ఫోన్లో మాట్లాడుతుంటారు. అలా నేను ఒకటే సమస్య చెప్తాను. అసలు సమస్యను ఫేస్ చేయడం కష్టంగా ఉందా, పారిపోవడం కష్టంగా ఉందా? ఫేస్ చేయడం కష్టం అంటారు, 100%. కానీ పారిపోతే ఇంకా కష్టం. కాబట్టి ఫేస్ చేయండి. ఫేస్ 100%. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. సమస్యలు రావు అని ఎవరికి అనుకోకండి. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ అయి ఉంటుంది. వాళ్ళకు ఒకవేళ పెద్ద సమస్య ఉంటుంది అనుకోండి, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పచ్చు. చిన్న సమస్య ఉన్న వాళ్ళు చిన్న బ్రెయిన్తో ఆలోచిస్తారు. పెద్ద సమస్య పెద్ద బ్రెయిన్తో ఆలోచిస్తారు. దాన్ని కనుక వాళ్ళు సాల్వ్ చేసినట్టుంటే వాళ్ళు యోధులు, వీరులు అవుతారు. కాబట్టి సమస్యలు ఎదుర్కోవడమే పరిష్కారము జీవితానికి. అది తప్ప వేరే పరిష్కారం ఉందని నేను అనుకోను. ఓకేనా? మీరందరూ కూడా సమస్యలు ఎదుర్కొంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అనుకునేది తీర్చుకుంటారని అనుకుంటున్నాను. బాయ్. ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఏదో కానీ మీరు కామెంట్ రూపంలో నాకు పెట్టండి.